ఫాల్ ఫర్ మీ. ఎలాగైతే మీరు ఈ ఫోటో చూసి రివ్యూ వినడానికి వచ్చారో, నేను కూడా అలాగే నెట్ఫ్లిక్స్లో ఏం సినిమాలు ఉన్నాయని చూస్తుంటే ఇలాంటి ఫోటోనే ఒకటి చూసి ఈ సినిమా సినాప్సిస్ చదివి ఒక క్లిప్పింగ్ చూసి ఎరాటిక్ మూవీ అని తెలుసుకొని చూశాను. సో ఈ రివ్యూ కూడా ఎరాటికే. సో బిలో 18 ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ చూడొద్దు, వినొద్దు. అబౌవ్ 18 ఎస్పెషల్లీ మగవాళ్ళు, 25+ ఏజ్ ఉన్న వాళ్ళైతే, పెళ్ళైన వాళ్ళైతే మరీ మంచిది. ఖచ్చితంగా ఈ రివ్యూ వినండి. అదే పనిగా రివ్యూ అయ్యాక సినిమా కూడా చూడండి. నెట్ఫ్లిక్స్లో ఉంది. ఇది జర్మన్ దేశపు సినిమా. ఫాల్ ఫర్ మీ స్పానిష్లో ఉంటుంది లాంగ్వేజ్. నేను స్పానిష్లోనే చూశాను విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్. ఈ ఎందులో చేసిన అమ్మాయి హీరోయిన్ ఎవరో కానీ చాలా అందంగా ఉంది. అసలు సినిమా కూడా ఎంత 1:45 నిమిషాలే ఉంది. అంటే ఈ ఎరాటిక్ కంటెంట్, ఈ అడల్ట్ కంటెంట్ మనకు ఇంటర్నెట్లో విచ్చలవిడిగా దొరుకుతుంది. బట్ ఈ సినిమాలు ఎలా అంటే కొన్ని హాలీవుడ్ సినిమాలు కానీ ఇవి కానీ సాఫ్ట్ పార్న్ మూవీస్ కొద్దిగా సెడ్యూసింగ్గా ఉంటాయి, చాలా బాగా ఉంటాయి. అందులో హీరోయిన్లు అందంగా ఉంటారు. ఆ లవ్ మేకింగ్ కానీ ఆ సీన్లు కానీ చాలా అందంగా ప్రజెంట్ చేస్తారు. సో అందుకు కొన్ని ఉన్నాయి నెట్ఫ్లిక్స్లో ఇలాంటి సినిమాలు అని, వెబ్ సిరీస్లు కానీ నాకు చాలా ఇష్టము. సో చాలా రోజుల తర్వాత ఇలాంటిది ఒక మంచి ఎరాటిక్ మూవీ దొరికింది నాకు. కొత్తది ఈ సంవత్సరమే, మన ఆగస్టు 21-23 నుంచి స్ట్రీమ్ అవుతుంది నెట్ఫ్లిక్స్లో. సో చూస్తే 1:45 సినిమా. స్టార్టింగ్ జర్మనీలో, అంటే ఒక చిన్న ఐలాండ్లో జరుగుతుంది సినిమా అంతా. ఒక హీరోయిన్ ఒక ఐలాండ్కి రావడము తన చెల్లెల దగ్గరికి. అక్కడికి వచ్చాక గమనించి చెల్లెలు ఏదో ఒక ట్రాప్లో ఉందని కనుక్కుంటుంది హీరోయిన్. బట్ ఆ విషయం చెల్లెలకి అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం చేసుకోదు. తను ట్రాప్లో ఉండడమే కాకుండా వాళ్ళకు వారసత్వంగా వచ్చిన ఒక ప్రాపర్టీ, ఐలాండ్లో ఒక ప్రాపర్టీ కూడా ఇబ్బందుల్లో పడేస్తుంది అనమాట. సో ఇప్పుడు హీరోయిన్ వచ్చేసి తన చెల్లిని కాపాడుకోవాలి, ఆ ప్రాపర్టీని కాపాడుకోవాలి. ఆ ప్రాసెస్లో తను కూడా ఇలాంటి ట్రాప్లో ఇరుక్కుపోతుంది. చూస్తున్న మనకు అర్థమవుతుంది ఇదంతా సెటప్ అనేసి. హీరో సైడ్ నుంచి కానీ విలన్ సైడ్ నుంచి కానీ అన్నీ జరుగుతున్నవన్నీ మనకు అర్థమవుతుంటాయి చూస్తున్న వాళ్ళకు. కానీ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టే హీరోయిన్ క్యారెక్టర్కి అర్థం అవ్వవు. ఇవన్నీ సెటప్ అని లాస్ట్ అర్థమవుతుంది తనకి. బట్ ఈ ప్రాసెస్లోనే మంచిగా ఒక 4 ఎరాటిక్ సీన్స్ పెట్టుకున్నారు. సినిమా స్టార్టింగ్ మొదటి అరగంటలోనే 2 ఉన్నాయి ఇలాంటివి. ఒకటి క్లబ్లో, ఒకటి అదైతే అసలు నైట్ పూట హీరోయిన్ అప్పుడే పరిచయం అవుతారు, అప్పుడే హీరో కూడా బాగున్నాడు, అప్పుడే స్టార్ట్ చేస్తారు ఇదంతా. ఏమంటారు దాన్ని, సెడ్యూసింగ్ మూమెంట్స్ బాగా, అంటే చూస్తున్న మనకు కూడా మంచి ఫీల్ కలుగుతుంది అది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఇంట్లో ఇక ఏమంటారు టాప్లెస్గా, ఇక బాటమ్స్ మొత్తం, అంటే ఒక ప్రైవేట్ పార్ట్స్ తప్ప ఇక మిగతా అంతా చూపిస్తారు. ప్లస్ వాళ్ళు లవ్ మేకింగ్ కూడా చాలా సెడ్యూసింగ్గా చూపిస్తారనమాట. ఆ 2 సీన్లు అయితే అబ్బో సెగలు పుట్టిస్తాయి. ఇక తర్వాత ఇంకా సినిమా అంతా కూడా అందరు డ్రెస్సింగ్ అలాగే ఉంటుంది. అందరు బికినీలో ఉంటారు, చిన్న బట్టల్లో ఉంటారు. సో బీచ్ సైడ్ కాబట్టి. ఇక ఆ తర్వాత ఒక అరగంట పాటు కథ పెట్టుకున్నారు. హీరోయిన్ ఎలా ఈ ట్రాప్లో పడింది, ఎలా బయటపడాలని చూస్తుంది, అన్నీ ట్రై చేస్తూ ఉంటుంది. విలన్స్ మోటివ్ ఏంటి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని క్యారెక్టర్లు మనకు, అంటే హీరో సైడ్ క్యారెక్టరేషన్ ఎలా ఉంది, ఇవన్నీ వెళ్ళి మరి లాస్ట్ 40 నిమిషాలు, లాస్ట్ అరగంటలో మళ్ళీ ఇంకో 2. ఒకటి బీచ్ సైడ్ ఓపెన్ నేచర్లో, సముద్రంలో, అది కూడా జబర్దస్త్గా ఉంది ఆ సీన్ కూడా. అబ్బో ఎందుకులే, మూడో సీన్ కూడా అదిరిపోయింది అసలు నేచర్లో. ఇక ఇంకొకటి 4వది అయితే మళ్ళీ బెడ్రూమ్లోనే, ఇంట్లోనే. అది ఎలా అంటే కోపంగా చేసుకునేటట్టు చూపిస్తారు. సో ఈ 4 సీన్ల మీద అద్భుత. నాకైతే బాగా ఎంజాయ్ చేశాను. మంచి ఏమంటారు హార్మోన్స్ అంటారు కదా, రిలీజ్ అవుతాయి అంటారు కదా, అలా అనిపించింది. సో మగవాళ్ళు ఖచ్చితంగా చూడండి, అడల్ట్స్ ఓన్లీ. కుదిరితే జంటగా చూడండి, భార్యాభర్తలు కలిసి, ఇంకా బాగా నచ్చుతుంది. అంటే మనం పార్న్ చూస్తే గలీజ్గా అనిపిస్తుంది, ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కానీ ఇలా సాఫ్ట్ పోర్న్లో చాలా మంచిగా అనిపిస్తుంది, జంటగా చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో అది ఫాల్ ఫర్ మీ. బాగుంది కథ, అంటే కథ కమంబిషన్ లేదు కానీ సింపుల్ ప్లాటే. బట్ వీటి కోసం, హీరోయిన్ కోసం ఎస్పెషల్లీ చాలా అందంగా ఉంది హీరోయిన్. అంటే వీళ్ళు మళ్ళీ అక్కడ జర్మనీలో పాపులర్ యాక్టర్సా నాకైతే తెలీదు, ఉండొచ్చు, లేదా కొత్త వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా అప్కమింగ్ ఆర్టిస్టులు అయి ఉండొచ్చు. బట్ ఆ అమ్మాయి అయితే చాలా బాగుంది. హీరోయిన్ కోసం చూడొచ్చు. నేను మళ్ళీ ఈ సినిమా అంతా చూశాను కాబట్టి మళ్ళీ కుదిరితే కేవలం ఎక్కడెక్కడ సీన్లు ఉన్నాయో నాకు తెలుసు కాబట్టి అవి మాత్రం మళ్ళీ ఇంకోసారి చూస్తాను. సో రేటింగ్ అంటే ఇలాంటి సినిమాలకి రేటింగ్ ఏముంటుంది కానీ, బట్ ఓకే అంటాను, 2 రేటింగ్ ఇస్తాను, ఓకే అంటాను. ఓన్లీ ఫర్ దోస్ 4 ఎరాటిక్ అండ్ సెడ్యూసింగ్ సీన్స్కి అండ్ హీరోయిన్ కోసము. సినిమా పరంగా, కథాపరంగా అవన్నీ కాకరకాయ అవన్నీ పక్కన పెట్టేసేయండి. సో ముఖ్యంగా అబ్బాయిలు, మగవాళ్ళు
25+ వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్తో చూడొచ్చు, లేదా జంటగా భార్యాభర్తలు లేదా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చూస్తే మంచి మూమెంట్. అందులో అర్ధరాత్రి అందరు పడుకునే ముందు చూస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, బాయ్.